నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. వైసీపీ నాయకులపై దాడులను సహించాం. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. కర్నూలు జిల్లా కౌతాల మండలంలో ఎల్ఎల్సి కాలువలోకి దూసుకెళ్లిన కారు, 2 మృతి. వాల్మీకులపై ప్రభుత్వ దాడులను ఆపాలి. కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మల్లన్న. సహజ సంపదను జేబుల్లో వేసుకుంటున్న టీడీపీ నేతలు. వైసీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వాల్మీకి ఓట్లతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం వాల్మీకులపైన దాడి చేయడం హేయమైన చర్య అని వాల్మీకి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లన్న అన్నారు. కర్నూలు పట్టణంలోని మీడియా రూమ్ ఆవరణలో కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ అధికారి నాగరాజు నాయుడుపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు రౌడీల్లాగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జిల్లా పంచాయతీ అధికారిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దుర్భాషలు ఆడి 2 రోజులు గడుస్తున్నా ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తోందని తెలిపారు. ఈ జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటివి. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, లేకపోతే రౌడీల రాజ్యం వెళ్తున్నారా అని నా సంఘ తరపున నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలాడినారో ఆయన పైన కేసు పెట్టాలి, అవసరమైతే కేసులలో పెట్టాలి. ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారి పైన పోకుండా అనేటువంటి కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ప్రత్యేకంగా పంచాయతీరాజు ఉద్యోగుల సంఘం ఉంది. మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏపీ ఎన్జిఓల సంఘాలు ఉన్నాయి. దాదాపు 90 పైన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల, లేకపోతే కార్మిక సంఘాల, లేకపోతే అధికారుల సంఘాల, గజిటెడ్ ఆఫీసర్ల సంఘాల ఇవల్ల కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగుల యొక్క మనోభావాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకుండడం కూడా ఈ సంఘాలను నేను ప్రశ్నిస్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనకు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారిని ఆయన వచ్చి దుర్భాషలాడడము, ఆయన మరి ఏ చర్య తీసుకుంటాడో వేచి చూడాలి. అట్లా లేకపోతే గిన ఉద్యోగ సంఘాల తరపున వాల్మీకి సంఘాలైనటువంటి మేము ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో నాగరాజు నాయుడు గారి పైన అక్కడి ఎమ్మెల్యే అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దుర్భాషలాడడం నిజంగా గర్హనీయం. మరి ప్రభుత్వం ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు అనే పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంది. మరి అట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన, అది ఒక జిల్లా స్థాయి అధికారి పైన ఈ విధంగా దుర్భాషలాడడం నిజంగా గర్హనీయం. మరి నాగరాజు నాయుడు గారు మన కర్నూలు జిల్లాలో ఎంతో నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని అక్కడికి బదిలీపై వెళ్ళడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తిని ఈ విధంగా అనడం నిజంగా ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. మరి ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడము, లేదా ఆయన చేత ఆ అధికారికి క్షమాపణలు చెప్పించడము చేయాల్సిన బాధ్యత తక్షణం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ప్రతిపక్షాలు దుర్భాషలు ఆడకుండా మేము చేస్తాం అని పదే పదే అసెంబ్లీలో బయట చాలాసార్లు చెప్పారు. మరి దాని మీద మరి వాళ్ళ ప్రభుత్వంలోని వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు చూస్తూ ఉండడం నిజంగా బాధాకరం. ఈ విషయంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి అంతేకాకుండా ఒక
ఈ నాగరాజు నాయుడు గారు ఒక వాల్మీకి వర్గానికి సంబంధించిన వ్యక్తి అనే కారణంతో అగ్రవర్ణమైన రెడ్డి గారు ఈ విధంగా దుర్భాషలాడారు. అదే మాకు ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే ఆయన అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది, ఎస్టీ హోదా కల్పిస్తామని. మరి గత ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఆశ కల్పించారు. వాల్మీకి జాతి ఓట్లను వేయించుకున్నారు. మరి వాల్మీకి జాతి ఓట్లతో గెలిచి అధికారంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వము ఒక వాల్మీకి జాతి ఉద్యోగి పైన ఈ విధంగా దుర్భాషలాడడం నిజంగా సిగ్గుచేటు. దానికి సాటి వాల్మీకి ఉద్యోగులుగా మేము ఈ అంశాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన ఆయన చేత పనిచేస్తున్నాను. ఈ మధ్యన జరిగిన గత 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే చాలా బాధాకరమైన విషయము. అనంతపురం డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నాగరాజు నాయుడు గారిని మాజీ ఎమ్మెల్యే గారు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన నోటుకు వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. దీన్ని ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా అధికారి తప్పు చేసి ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడము తగదు. తర్వాత ఇంకోటి, ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ భీమల్దన్న. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని, మరోసారి రాష్ట్ర ప్రజలను మోసగించారని కర్నూలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు కార్పొరేటర్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఉన్నా కర్నూలు నగరంలో ఎలాంటి సంస్కృతి లేదు. కర్నూలు నగరం ప్రేమ ఆప్యాయతలకు నిలయమన్నారు. ఫ్యాక్షన్ నడిపిస్తున్న గ్రామాల నుండి కర్నూలు నగరానికి వచ్చారు. మంత్రి స్థాయిలో కర్నూలును అభివృద్ధి చేయాలి కానీ ఇలాంటి దాడులు ప్రోత్సహించడం సరికాదని అన్నారు. ఇలాంటి దాడుల వల్ల నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నేతలే అయినా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. వీటిపై ప్రజలు గమనిస్తున్నారు. మొదటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ వృత్తి కల్పించాలని వారు కోరారు. కార్యాలయము దీనిపైన దాడి జరగడం అనేది చాలా బాధాకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కర్నూలులో ఇలాంటి సంస్కృతి లేదు. నేను చెప్పేది ఒకటే, అది యా రాజకీయ పార్టీ నాయకులున్నా కర్నూలు నగరంలో రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఒకటి ఆలోచించుకోవాలి. గత 30-40 సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ జరిగింది కానీ కర్నూలు నగరంలో మాత్రము ఫ్యాక్షన్ జరగలేదు. కర్నూలు నగరంలో ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదు. ఇది కర్నూలు ప్రజలు దీనిని హర్షించారు. దీనివల్ల మీకు రాజకీయ లబ్ధి మీకు రాదు. మీరు ఒక అహంకారంతో ఈ పనులు చేస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎవరైతే మంచిది చేస్తారో వాళ్లకు అవకాశం ఇస్తారు కానీ ఇలా దౌర్జన్యాలు రౌడీజం చేసే వాళ్ళకు మాత్రము కర్నూలు ప్రజలు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వరు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పేది ఒకటే, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలు మనసు గెలవడానికి. మళ్ళీ రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు గెలవాలని చెప్పి ప్రయత్నం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన. అది చేసుకుంటే మేము దానికి రాజకీయంగా మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ఏం చేయాలో మా స్ట్రాటజీ మాకు ఉండొచ్చు, మీ స్ట్రాటజీ మీకు ఉండొచ్చు. కానీ మీరు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో దాంట్లో విఫలమైపోయినారో. మీరు ఏ వార్డులో ఒక రోడ్డు వేయలేకపోతున్నారు, ఒక కాలువ కట్టలేకపోతున్నారు, ఒక పార్కు కట్టలేకపోతున్నారు. ఎవరికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు, ఉద్యోగాలు ఇప్పలేకపోతున్నారు. స్మార్ట్ మీటర్లు మీరు పెట్టుకోవద్దని చెప్పినారు, ఈరోజు స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది. కాబట్టి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారని చెప్పి అనుకుంటున్నారు. మాలో ఐక్యమత్యం ఇంకా పెరిగి మేము ఇంకా బలంగా ప్రజల తరఫు నుంచి పోరాడతాం. మా నాయకుడు ఎక్కడ పోయినా ఈరోజు వేలాది మంది తరలి వస్తున్నారంటే 13 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ పైన పూర్తిగా ప్రజల్లో అసహనం వచ్చేసింది, విఫలమైపోయింది. కాబట్టే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎలాంటి లాభము జరగదు. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈరోజు చేయాల్సింది ప్రజలకు మేలు చేయండి, కానీ ఇలాంటివి కక్ష సాధింపు చర్యలు, ఇలాంటి దౌర్జన్యాలు ఖచ్చితంగా తిప్పి కొడతాము. మా నాయకుడు చెప్పినట్టు విషబీజాలు వేయద్దండి. ఈరోజు విషబీజం వేస్తే అది వృక్షం అవుతుంది. నేను ఆపాలనుకున్నా రేపటి రోజు ఎవరైతే దెబ్బ తినింటాడో వాడు ఆపే పరిస్థితిలో ఉండడు. అలాంటి రాజకీయాన్ని మీరు కొనసాగించొద్దండి అని చెప్పి ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో అదే మాటని నేను గుర్తు చేసుకొని చేపిస్తూ, ఇరు పార్టీల్లో కూడా నాయకులు కార్యకర్తలు బీదవాళ్ళే, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే. వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. ఇలాంటి సంస్కృతికి దారి తీస్తే ఎంత దూరం పోతుంది. దానివల్ల మీకు కూడా ఇలాంటి రోజు రావచ్చు, అది మీరు గుర్తించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ దీనిని పూర్తిగా ఖండిస్తూ దీనిపైన పోలీసు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. మా నాయకులపైన ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో దానిపైన కూడా మీరు ఖచ్చితంగా మాకు సహకరిస్తారు, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీ పైన పూర్తి నమ్మకం ఉంది. మరి అదేవిధంగా మీరు కూడా ఈ కర్నూలులో శాంతి భద్రతలు కాపాడటానికి కూడా మీరు పూర్తిగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బద్వేలు తాలూకా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. తాలూకా అధ్యక్షునిగా హుస్సేనయ్య, కార్యదర్శిగా పుష్పరాజ్, కోశాధికారిగా విజయ్ కుమార్ మరియు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఏఐ జిల్లా అధ్యక్షులు శ్రీ రఘునామనాయుడు, కార్యదర్శి కృష్ణప్రసాద్, జిల్లా కోశాధికారి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికైన కార్యవర్గం మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉద్యోగుల సంక్షేమం, ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వచ్చేదానికే ప్రయత్నిస్తామని జిల్లా కార్యవర్గం తెలిపింది. మన ఉద్యోగస్తుల కోసం పోరాడి కష్టాలు పడలేదు కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి గత ప్రభుత్వంలో ఇప్పుడు ఉద్యోగస్తులలో కూడా మన సంఘం అంటే మన నాయకులంటే నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే సంఘాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి. మేము 80 ఏళ్ళ 90 ఏళ్ళ నుంచి ఉండే సంఘాలు మేము పూర్వీకులము, మాది ఎప్పుడో సంఘము, మా సంఘం వేలతో పాల్గొడిపోయినటువంటి సంఘాలు కూడా గత ప్రభుత్వంలో మౌనంగా ఉన్నాయి. కానీ మన సంఘం ధైర్యం చేసి మనకు ముందుకు నడిచి మన ఉద్యోగస్తులలో మన యొక్క సంఘం యొక్క ప్రతిష్టను నిలబడుతుంది. కాబట్టి పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజారు రాజావారిది కాదది, అది 1922 నుండి అంటే బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వ స్థలమేనని, ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అశోక గజపతి రాజా ఈ స్థలాన్ని కాజేయాలనే ప్రయత్నం చేయడం సరికాదని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. అందుకే ఇక్కడ రైతు బజార్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1922 నుండి 1995 వరకు ఇక్కడ మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగిందని, 1995లో దాన్ని వేరే చోటుకి తరలించారు. 1995 నుండి 99 వరకు ఖాళీగా ఉన్న స్థలం ప్రైవేటుదని, అయితే 1999లో అశోక గజపతి రాజు రైతు బజారు ఎలా ప్రారంభించారు, మహారాజా వారి వారసుల స్థలం అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, 2018లో టీడీపీ ప్రభుత్వమే CCLA ఆఫీస్ నుండి జీవో ఇచ్చిందని వారు అన్నారు. ఎటువంటి ఆధారాలు లేవని రాసి ఇచ్చింది అంటే రికార్డులు ట్యాంపరింగ్ చేసి ఇది మా ఆస్తి అని చెప్పి దీన్ని కబ్జా చేయాలనే ప్రయత్నం అశోక్ గజపతి రాజు గారు తమ వారసులు చేయడం సిగ్గుచేటైన విషయమని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం అడుగుతా ఉంది. మీకు గవర్నర్ పదవి వచ్చింది, ఇంకా రైతు బజార్ కావాలా? 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎకరన్నర కావాలా? ఎందుకు అశోక్ గజపతి రాజు గారు ఈ స్థలం మీద మీరు పడ్డారు? 1922 నుండి 1995 వరకు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగి నడుస్తుంది. దానికి రాజా సాహెబ్ పేరుతో నడుస్తూ ఉంది. 95లో ఆ స్థలాన్ని వేరే దగ్గరికి మార్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి వేరే చోట నడుస్తుంది. 99లో రైతు బజారు ఇచ్చారు. మరి 95 నుంచి 99 మధ్య 4 ఏళ్ళు ఖాళీగా ఉన్న ఈ స్థలంలో
అధికారంలో ఉన్న టీడీపీ ఏం చేసింది? ఎందుకు అశోక్ గజపతిరాజు గారు మీ స్థలం అయితే ఎందుకు తీసుకోలేకపోయారు? మరి ఈరోజు 1999 తర్వాత 2020 వరకు మీరు ఎందుకు ఈ స్థలం లాక్కోలేకపోయారు? ఎందుకంటే 99 తర్వాత రైతులు ఉన్నారు, రైతు బజార్ ఉంది, 26 ఏళ్ళుగా డబ్బులు కడుతూ ఉన్నారు. 3, ఈరోజు ఈ స్థలం ఖాళీ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన వినతిలో కూడా, ఆర్డర్లో కూడా రేపే ఖాళీ చేయండి అని లేదు. ఇది ప్రైవేటు స్థలంలో ఉందని అశోక్ గజపతిరాజు గారు అడిగారు కాబట్టి ఇది తక్షణమే ఖాళీ చేసి గవర్నమెంట్ స్థలంలో పెట్టుకోమంటున్నారు. 99లో ఇచ్చినప్పుడు గవర్నమెంట్ స్థలమే కదా, కాకపోతే అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఎందుకు ఇక్కడికి వచ్చారు ఓపెనింగ్ చేయడానికి? ఆ రోజు ప్రభుత్వ స్థలం అయితే ఈ రోజు ప్రైవేట్ స్థలం ఎలాగవుతుంది? ఇప్పటికిప్పుడు ఈ ఎకరన్నర కొట్టేసి మళ్ళా మీకు కావాల్సిన కోట్లు తెచ్చి ఏం చేసుకుంటారు? ఇంకా దయచేసి రైతుల తరఫున, ప్రజల తరఫున ఆలోచించి ఈ స్థలాన్ని రైతు బజార్ కొనసాగించాలి. మిగతా స్థలమే. చంద్రబాబు నాయుడు సహజ సంపదను జేబుల్లో వేసుకుంటూ సంపద సృష్టిస్తాను అనడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికారి ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు చీమకుర్తి నుండి పల్నాడు మీదుగా రోజు 70 నుంచి 80 గ్రానైట్ లారీలు పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో గ్రానైట్ లారీకి 1,70,000 రూపాయల చొప్పున ఒక రోజుకి ప్రభుత్వానికి 1,60,00,000 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి జీఎస్టీ, రాయల్టీ లేకుండా అక్రమంగా గ్రానైట్ లారీలను తరలిస్తున్నారు. ఈ సొమ్మంతా ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్తుందా లేక మీ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు స్పందించి గ్రానైట్ మాఫియాని కట్టడి చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. జరిగినటువంటి దాచేపల్లిలో దాదాపు 16 లారీల వరకు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారండి. 16 లారీలు ఇవ్వండి ఈ విధంగా గ్రానైట్ లారీలను సీజ్ చేసి ప్రస్తుతం ఇవి అన్ని పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి. ఎవరైతే ఆ గ్రానైట్ లారీల్ని నడుపుతున్నారో వాళ్ళ అధికారులు పట్టుకున్న తర్వాత వెళ్ళి వాటిని విడిపించాలి, వాటిని వదిలేయాలి అనేది అధికారుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో మీరు అందరూ రాత్రి చూసే ఉంటారు. అధికారులు ఎవరి జేబులు నింపటానికి ఇవన్నీ వదిలేస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సింది. గత నెలలో కూడా దాదాపు 9 లారీల నుంచి 10 లారీల వరకు సీజ్ చేశారు. సీజ్తోనే సరిపెట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలా వదిలేసుకుంటూ పోతే కనుక మన సహజ సంపదని ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి పేపర్ అండి. దానిలో కూడా క్లియర్గా రాశారు సీజ్తోనే సరి, ఎటువంటి యాక్షన్స్ తీసుకోరా అని. అంటే మనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు కూడా విమర్శించే స్థాయిలో అవినీతి జరుగుతుంది అంటే మనం ఎట్టుపోతున్నాము అనేది మీరు గమనించండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అంటున్నారండి నేను సంపద సృష్టిస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సంపద సృష్టి తర్వాత చూద్దామండి. ముందు అసలు మనకి రావాల్సినటువంటి సంపదని మీ సహచరుల జేబుల్లోకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడాలి అనేది ఒక్కసారి దృష్టి సారించండి చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందుకు అంటున్నానంటే గ్రానైటు ముఖ్యంగా మార్టూరు, చీమకుర్తి ఈ ఏరియాల నుంచి మన పల్నాడు ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం జరుగుతుందండి. ఒక లారీకి వచ్చేసేసి ముఖ్యంగా దాదాపు 3.5 లక్షల నుంచి 5 లక్షల వరకు, అంటే ఆల్మోస్ట్ 35 టన్నులు ఒక లారీకి క్యారీ చేస్తూ ఉంటారండి. ఆ 35 టన్నుల్ని మనం చూసుకున్నట్లయితే 6,200 స్క్వేర్ ఫీట్ గ్రానైట్ వస్తుంది. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 5 రూపాయలు. అంటే మార్టూరుకి సంబంధించిన రాయి అయితే కనుక అది ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 52 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి, యావరేజ్ అని చెప్తున్నాను. దానికి 18% జిఎస్టీ కట్టాలి, 5 రూపీస్ రాయల్టీ పే చేయాలి. అంటే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని జర్నలిస్టు కాలనీలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ఆదివారం బోనాల ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆడిపాడి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో ముస్లిం మైనార్టీలను పథకం ప్రకారం బీజేపీ, ఆర్ఎస్ఎస్
విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణచివేస్తోందని, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తోందని వెంటనే ఆపాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మదిరాలోని సిపిఐ 23వ మహాసభ సందర్భంగా మహాసభలో మహమ్మద్ సలాం ప్రవేశపెట్టారు. వెంటనే నల్ల వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని, దేశంలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను ప్రత్యేకంగా వాళ్ళ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని, విద్యా ఉపాధిలో అవకాశాలు కల్పించాలని, భూములను కాపాడాలని, 12 రిజర్వేషన్లను అమలు చేయాలని మహాసభ తీర్మానాలను ఆమోదించింది. ఒక సప్లాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ ఈ మహాసభలో తీర్మానం ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా తీర్మానం పెడుతుంది. దేశవ్యాప్తంగా 14% ఉన్న ముస్లింలు తెలంగాణ రాష్ట్రంలో 12.7% ఉన్న ముస్లింలను నిర్లక్ష్యం చేయడం తగదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏ ఉద్యమాలు ఉండవు, కేవలం హిందూ ముస్లిం పోరాటాలు, మతం ఇదే ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టి పెట్టి ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టం, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా ముందు దేశంలోనే ఈ చట్టానికి వ్యతిరేకంగా రాజా గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మన పార్టీ ముందడుగు వేసింది. అందుకోసమే ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ముస్లిం వక్ఫ్ బోర్డు స్థలాన్ని మొత్తం కూడా కాపాడాలని, ముస్లింల ఆస్తులను కాపాడాలని చెప్పి ఆ తీర్మానాన్ని మేము ముందు పెడుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి, ఏదైతే ముస్లింలకు రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని సప్లాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ముస్లిం మైనారిటీలకు ఏదైతే ముస్లిం వెల్ఫేర్, ముస్లిం సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉందో దానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి, ముస్లిం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి, ప్రైవేట్ రంగంలో 12% కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరిగేరా సమీపంలోని ఎల్ఎల్సి కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 2 మృతి చెందగా మరో 4 ప్రయాణికులను స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కర్ణాటక రాష్ట్రం హుబిలీకి చెందిన సునీల్, మణికంఠ, ఇక అప్పయ్య, మంజునాథ్, అవినాష్, ఐదర్ 6 స్నేహితులు కలిసి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణంలో హుబ్లీకి కారులో వెళ్తుండగా కౌతాలం మండలం ఎరిగేరా సమీపంలోని ఎల్ఎల్సి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి కారులో ఉన్న అప్పయ్య, మంజునాథ్, అవినాష్, ఐదర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సునీల్, మణికంఠ కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొంత దూరం కొట్టుకుని పోయి మృతదేహాలుగా తేలారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు. కరువు వలసలు, ఆత్మహత్యల శాశ్వత విముక్తి కోసం నిధులు, నికర జలాలు సాధన కోసం కడప జిల్లా సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా 16 సంవత్సరాల తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కడప జిల్లా 25వ మహాసభలు ఈ నెల 22, 23, 24 తేదీలలో బద్వేలులో జరగబోతున్నాయని మండలం కార్యదర్శి నాగదాసరి ఇమానియల్ పేర్కొన్నారు. ఆదివారం ఎద్దుల ఈశ్వర్ రెడ్డి కాలనీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమానియల్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డపై అవతరించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని, ఆవిర్భావం నుండి దేశ స్వాతంత్ర్యం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సమరశీల పోరాటాలు నిర్వహించిందని, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కోసం బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణ చట్టం, ఉపాధి హామీ, సమాచార హక్కు, ఆహార భద్రతా చట్టం తీసుకురావడంలో క్రియాశీల పాత్ర పోషించిందని, దేశ సమైక్యత, సమగ్రత, సమానత్వం కోసం పోరాడుతోందని వారన్నారు. 22, 23, 24 తేదీలలో బద్వేలులో జరుగుతున్న సందర్భంగా ఈ 25వ కడప జిల్లా మహాసభలకు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య గారు, జగదీష్ గారు, శివారెడ్డి గారు, అట్లాగే కడప జిల్లా కార్యదర్శి
గాలిచంద్ర గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేపు జరగబోయేటువంటి 25వ కడప జిల్లా మహాసభలు బద్వేల్లో జరగబోయేటువంటి మహాసభలకు మంగళవారం రోజున 22వ తేదీ భారీ బహిరంగ సభ ప్రదర్శన ఉంటుంది. బద్వేలు మండలానికి సంబంధించినటువంటి రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రతి పేదవాళ్ళు కూడా, ప్రతి సభ్యులు కూడా, పార్టీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు దేశంలో, రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులలో పోరాడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కనుక అది ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మండలం నుంచి కూడా అందరూ కూడా పాల్గొనాలని మంగళవారం రోజు 22వ తేదీన మార్కెట్ యార్డు దగ్గర నుంచి, సిద్ధవడం రోడ్డు మార్కెట్ యార్డు దగ్గర నుంచి 4 రోడ్ల కూడల వరకు, పూలంగళ్ళ వరకు భారీ ప్రదర్శన ఉంటుంది. దాదాపుగా 5,000 మందితో ఈ ప్రదర్శన జరగబోతోంది. ప్రతి ఒక్కరు కూడా, పార్టీ సభ్యులు, ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు జరగబోయేటువంటి 25వ కడప జిల్లా మహాసభలను 22వ తేదీ మంగళవారం రోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ నాయకులపై దాడులను సహించాం. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. కర్నూలు జిల్లా కౌతాల మండలంలో ఎల్ఎల్సి కాలువలోకి దూసుకెళ్లిన కారు, 2 మృతి. వాల్మీకులపై ప్రభుత్వ దాడులను ఆపాలి. కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మల్లన్న. సహజ సంపదను జేబుల్లో వేసుకుంటున్న టీడీపీ నేతలు. వైసీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.